ప్రజా ప్రయోజనాల కోసం ఆధార్ కార్డ్ అత్యవసరం. కాబట్టి ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తూ కార్డుదారులు మార్పులు చేసుకుంటుంటే సంబంధిత డాక్యుమెంట్లు, ఇతర సమాచారం డేటాబేస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI వెల్లడించింది. ఆధార్ కార్డుదారులు సమస్యలు తలెత్తితే UIDAIకి ఫిర్యాదు చేయాలని కోరింది. అయితే రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఉండేలా UIDAI ద్వారా కేంద్రం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తుందన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో UIDAI స్పందించింది. కేంద్రం కుట్రపూరితంగా తమ రాష్ట్ర ప్రజల ఆధార్ కార్డులను నిరుపయోగం చేస్తుందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రజలు వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందకుండా వారి ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసిందని అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజలు ఉచిత రేషన్, బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్ పథకం ప్రయోజనాలను పొందకూడదనేదే కేంద్రం ఉద్దేశమని, దీనిని తెలుసుకోవాలని ప్రజలను కోరారు. అయితే ప్రజలు భయపడాల్సిన పని లేదని, తమ ప్రభుత్వం ఆధార్ కార్డు లేని వారికి కూడా పథకాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. పూర్వ బర్ధమాన్ జిల్లా పరిధిలోని జమల్పూర్లో 50 మంది, బీర్భూమ్, నార్త్, సౌత్ 24 పరగణాల జిల్లాలతో పాటు ఉత్తర బెంగాల్లో అనేక మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు డీలింక్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆధార్ కార్డు తొలగింపులంటూ వస్తున్న ఆరోపణలపై UIDAI కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ కార్డు బేస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని, తమ నుంచి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపింది. అంతే తప్ప ఆధార్ కార్డులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని UIDAI స్పష్టం చేసింది.